హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం రైల్వేలకు సంబంధించి చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. చాలామంది అప్లై చేసుకుంటున్నారు. అయితే మేజర్ డౌట్ ఏంటంటే, సార్ మేము అప్లై చేసేటప్పుడు మాకు రకరకాల డౌట్స్ వస్తున్నాయి, దీన్ని మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, మా సమస్యకు ఎవరు పరిష్కారం చెప్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ మెయిల్ ఐడి కూడా నేను ఇస్తాను. అట్ ద సేమ్ థింగ్ ఇంకొక విషయం ఏంటంటే, సార్ నేను అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మేజర్ మిస్టేక్స్ కొన్ని జరిగాయి సార్, దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదా అని చెప్పి చాలామంది అడుగుతారు అనమాట. సో దానికి సంబంధించి నేను సొల్యూషన్ మీకు చెప్తాను చూడండి. సో కెన్ ఐ ఎడిట్ ద క్రియేట్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అంటే, మనకి మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా సరే రైల్వేలో ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ని ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో అయితే క్వశ్చన్ అనమాట, కెన్ ఐ ఎడిట్ ద క్రియేట్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అంటే, క్యాండిడేట్స్ కెనాట్ ఎడిట్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ ద క్రియేట్ అండ్ అకౌంట్ వన్స్ ద అకౌంట్ ఈజ్ క్రియేటెడ్. మీరు ఒక్కసారి అకౌంట్ కనుక క్రియేట్ చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ చేయడానికి లేదు. కానీ హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ జెన్యూన్ రీజన్ క్యాండిడేట్స్ మే సెండ్ రిక్వెస్ట్ ఈమెయిల్ టు rrb.help@csc.gov.in. ఒకవేళ మీరు జెన్యూన్ రీజన్ వల్ల అంటే బై మిస్టేక్ల పేరు కానీ చేంజ్ కొట్టడం కానీ, ఆధార్ వెరిఫికేషన్ కాకోకుండా సంథింగ్ ఏదైనా సరే మీరు క్రియేట్ అకౌంట్లో జెన్యూన్ రీజన్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ మెయిల్ ఐడికి మీరు మీ మెయిల్ నుంచి కానీ మెసేజ్ చేయండి. సో విత్ ఎ నెససరీ డాక్యుమెంట్స్ అండ్ ద కేస్ విల్ బీ ఎగ్జామిన్డ్ అండ్ సూటబుల్ డిసిషన్ టేకెన్. ఇన్ సచ్ కేస్ ద నెససరీ మోడిఫికేషన్ విల్ బి డన్ ఎట్ బ్యాక్ ఎండ్ అండ్ క్యాండిడేట్స్ ఇన్ఫార్మ్డ్ ఆన్ రిజిస్టర్ ఈమెయిల్. ఓకేనా? అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు డీటెయిల్స్ మర్చిపోయినా, లేదంటే అందులో ఏమైనా మిస్టేక్స్ కనుక చేస్తే క్రియేట్ అయిన అకౌంట్లో మీరు ఎవరికి మెయిల్ చేయాలి? దీనికి మెయిల్ చేయాలి. దేనికి? rrb.help@csc.gov.in. దీన్ని మీరు ఒక పేపర్లో రాసుకోండి. మీరు రైల్వేలో ఎటువంటి జాబ్కి అప్లై చేస్తున్నా సరే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే రైల్వే నుంచి, ఇది అధికారికమైన మెయిల్ ఐడి అనమాట. సో వీళ్ళు మనకు ఒక హెల్ప్ డెస్క్ లాగా ఉండి మనం అడిగే ప్రతి క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్ చెప్తారు. ఓకేనా? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సేవ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే పాపం వాళ్ళకి రకరకాల డౌట్స్ ఉంటాయి. అందరూ అన్ని సిచ్యువేషన్లో వాళ్ళకి ఆన్సర్ చేయకపోవచ్చు. వాళ్ళని ఎవరు కాంటాక్ట్ అవ్వాలని చెప్పి రకరకాల డౌట్స్ ఉంటాయి కదా, అదే అనమాట. సార్ ఒకవేళ నాకు మెయిల్ ఐడి కాకుండా వాళ్ళతో నేను ఫోన్ చేయొచ్చు అంటే, ఎస్, ఫోన్ కూడా చేయొచ్చు అనమాట. సో దా నెంబర్ కూడా ఇక్కడ మనకి వాళ్ళే క్లియర్గా ఇస్తారు. కానీ మనం ఏంటంటే అంత ఓపిక ఉండదు కదా, మనం క్లియర్గా నోటిఫికేషన్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇచ్చే దాంట్లో మనం చూడం కాబట్టి మనకు తెలియదు. రైట్. హూమ్ షుడ్ ఐ కాంటాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్వారీస్ రిలేటెడ్ టు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎవరికి ఫోన్ చేయాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి, 9592001188. ఇది ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఇది మెయిల్ ఐడి అనమాట. ఓకేనా? rrb.help@csc.gov.in. మరి వీళ్ళకి ఎప్పుడు చేయాలి సార్ ఫోన్ అంటే, 24/7 కాదండి, ఆల్ వర్కింగ్ డేస్. ఓకేనా? వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి అంటే హాలిడే కానప్పుడు వర్కింగ్ డేస్ మండే నుంచి సాటర్డే వరకు, యాజ్ వెల్ యాజ్ టైమింగ్స్ కూడా చూడండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే మీరు ఫోన్ చేయాలన్నా ఈ ఫోన్ చేయొచ్చు. ఈ ఎవరితోటన్నా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, క్రియేట్ అయిన అకౌంట్ ప్రాబ్లం ఉన్నా, అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి డౌట్ వచ్చినా, రైల్వేకి సంబంధించి ఎటువంటి ఇష్యూ మీకు తెలిసినా సరే, మీకు ఆ ఇష్యూ ఏర్పడ్డప్పుడు దాన్ని ఎవరిని కాంటాక్ట్ అయితే దీనికి ఎవరు పరిష్కారం చేస్తారనే దానికి మీరు ఇదే చేయండి. నేను ఒకసారి లాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద చాలామంది చాలా రకాల డౌట్ ఉన్నాయి. ఫస్ట్ నేను చెప్పాను, నేను పర్సనల్గా వెళ్ళి నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నాకు జరిగింది చెప్పాను. చాలామందికి డౌట్ ఉండే. సో నేను కూడా మీ డౌట్ని నివృత్తం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మెయిల్ ఐడి చేశాను. వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. ఓకేనా? మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉన్నా ప్రతి ఒక్కటి ఒక వీడియో మన కిరణ్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. కానీ అంత ఓపిక ఉండదు కదా టైం. సో మీరు వెతికితే అన్ని వీడియోస్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మీరు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. లేదు మీకు డైరెక్ట్గా మీరు ఫోన్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి సేవ్ చేసుకొని ఈ మెయిల్ ఐడికి కనుక మీరు మెసేజ్ చేసినట్లయితే మీ డౌట్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అవుతుంది. ఓకేనా? సో మీరు రైల్వే ఎగ్జామ్స్కే కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో నుంచి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా రైల్వేకి సంబంధించి కంప్లీట్ కోచింగ్ అనేది మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదంటే మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు రైల్వేలో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న కంప్లీట్ కోచింగ్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ సపరేట్ అమౌంట్ తోటి సపరేట్ మాక్ టెస్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ క్లాసెస్ పీడిఎఫ్ కావాలని అవైలబుల్గా ఉంది. లేదా సార్ నేను మాక్ టెస్ట్ నేర్చుకుంటున్నా, 2000 మాక్ టెస్ట్ కూడా మీకు సపరేట్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈ యొక్క మెయిల్ ఐడి, ఈ యొక్క ఫోన్ నెంబర్ మీరు సేవ్ చేసుకొని ఇన్ కేస్ ఏదైనా జెన్యూన్ రీజన్ ఉంటే మీ క్రియేట్ అకౌంట్లో కూడా మాడిఫై చేయడానికి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా?
సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకోండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ డైలీ మెసేజెస్ కొన్ని వందల వేల మెసేజెస్ కామెంట్ రూపంలో చూస్తున్నాను. నాకు అనిపించింది అందరికీ మనం ఆన్సర్ చేయలేం కాబట్టి వాళ్ళ డౌట్ను వాళ్ళే క్లియర్ చేసుకోవాలంటే అది రైల్వే ఆర్ఆర్బీ బోర్డు వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ దాంట్లో అయితే చాలామంది ఏంటంటే చూడరు ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటిది, రైల్వే మనకేం చేస్తుంది, మనకు వచ్చిన డౌట్ని ఎవరు క్లారిఫై చేస్తారని ఒక డైలమాలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియోని నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి గ్రూప్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కోచింగ్ గురించి అయితే మీరు కంప్లీట్గా రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ సంబంధించి సో మీరు ఎన్టీపీసీ అనే కాదండి, మీరు ఏ జాబ్కైనా సరే మీరు ప్రిపేర్ అవుతున్న ఏ జాబ్కైనా సరే ఎన్టీపీసీ అయినా ఏఎల్పీ అయినా టెక్నీషియన్ అయినా సరే ఎనీ జాబ్ దేనికైనా సరే కంప్లీట్ కోచింగ్ అనేది మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, బైలింగ్వల్గా. సో రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించే అనుభవం 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కిరణ్ స్టడీస్ అయినా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, ల్యాప్టాప్లో కూడా చూడవచ్చు, ఐఫోన్లో కూడా. ఓకేనా అండి. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఒకసారి డెమో వీడియోస్ చూడండి. డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా అండి. సో కానీ టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ఫుల్ అనుకుంటే లైక్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.